హాయ్ అండి, ఈరోజైతే నేను మామిడికాయ పచ్చడి అయితే చెప్తాను. అంటే ఇది ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుంది, పుల్ల పుల్లగా తీయగా బెల్లం వేసి చేస్తాను. ఇదిగోండి మామిడికాయ ముక్కలన్నీ కట్ చేశాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాను. ఇదిగోండి కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఇదిగోండి ఇది బాగా మెత్తగా అయిపోయింది. నేను ఈ పొటాటో మ్యాష్ తోటి మ్యాష్ చేశాను, తీసేస్తున్నాను. ఇది ఇదిగోండి బెల్లం పావు కేజీకి కొంచెం తక్కువ వేస్తున్నాను. అది అంటే కాయలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు. ఇదిగోండి బెల్లం అయితే కలిసిపోయింది అంతానే. కొంచెం చల్లారిన తర్వాత కారం, ఆవు పిండి, కొంచెం మెంతిపిండి. ఇదిగోండి కారం అయితే ఇది 100 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు తీసుకున్నాను. ఇదిగోండి ఇదైతే ఆవాలు వేపేసి పొడి చేసుకుని స్టోర్ చేసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ వేయొచ్చును. నెక్స్ట్ వచ్చి ఇది మెంతిపిండి అండి. ఇది మెంతులు కూడా వేయించేసి పొడి చేసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ వేయచ్చు. ఇదిగోండి మెంతిపిండి వేస్తున్నాను, 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. దీన్ని మొత్తం ఇలా కలిపేద్దామండి అంతానే. ఇదిగోండి మొత్తం అంతా కలిపేసాను, చూసారు కదా. ఇది నిలవ ఉండదండి. ఇది ఒక వారం రోజుల కంటే ఎక్కువేమి ఉండదు. ఇది మనం టమాటా పచ్చడి ఉడకబెట్టుకుంటే నిలవ ఉంటుందని చెప్తున్నారు కదా, ఇది అలాగైతే నిలవ ఉండదండి. టమాటా పచ్చడి కూడా ఉడకబెట్టిన పచ్చడి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవ ఉండదు. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఉంటుంది. ఇది అంతేనండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుందేమో బహుశా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే వెంటనే అయిపోతుంది మా ఇంట్లోని ఈ పచ్చడి అయితేనే. అందుకు నేను అంత పెద్దగా ట్రై చేయలేదు. ఇది అంతా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పోపులు వేసేసుకోవడమేనండి. ఇదిగోండి పోపులు వేసాను. ఆవాలు, చాయ్ మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఆయిల్ కాగింది, పోపులు వేసేస్తున్నానండి. ఇక వేగుతున్నాయి, కొంచెం వేగాలి. కరివేపాకును ఎండుమిర్చి ఇదిగోండి స్టవ్ కట్టేసాను, వేగిపోయినాయి. ఇదిగోండి పోపులు వేసేస్తున్నాను. ఇదిగోండి మొత్తం కలిపేసాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే తీయగా పుల్ల పుల్లగా దోశల్లోకి టిఫిన్లోకి అయితే బాగుంటుందండి. ఇది రైస్లో కంటేనే కూడా. ఇందులో కంపల్సరీ అయితే ఆవు పిండిని మెంతిపిండి వేయాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ.